హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రమిలాస్ హోమ్ ఛానల్. బీ హ్యాపీ విత్ మదర్ నేచర్. అందరికీ నమస్కారం. ఈరోజు మనం కొత్తిమీర పుదీనాతో సింపుల్గా టేస్టీగా హెల్దీ రైస్ ఐటమ్, అలాగే పన్నీర్ కర్రీ సింపుల్గా ఫాస్ట్గా చేసుకోవచ్చు. స్పెషల్ డేస్లో స్పెషల్గాను వెజిటేరియన్స్కి బెస్ట్ ఆప్షన్గాను ఉంటుంది. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే ఫస్ట్ టైం, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. హెల్తీగా ఫాస్ట్గా ఎక్కువ మసాలాలు లేకుండా స్టార్ట్ చేసేద్దాం రైస్ని. ముందుగా బాస్మతి రైస్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక 15 minutes నానబెట్టుకోవాలి. ఈలోపు వెజిటేబుల్స్ అన్నిటినీ కట్ చేసి పెట్టుకోవాలి. ఆనియన్స్ని, క్యారెట్ని, ఇంకా కావాలంటే పొటాటోని, క్యాప్సికమ్ కానీ ఆర్ కాలీఫ్లవర్ కానీ ఏమైనా ఇట్లా వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకోవాలి. మందంగా ఉన్నటువంటి ఒక ప్యాన్ కానీ ఆర్ కుక్కర్ కానీ తీసుకొని ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని ఒక 2 tablespoons దాంట్లోకి ఇలాచి, లవంగాలు, చెక్క వేసి అందులోకి అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేగినాక అలాగే క్యారెట్ కూడా వేసి, ఇంకా మీరు కావాలంటే మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ కూడా కట్ చేసి పెట్టుకొని వేసుకోవచ్చు. అందులోకి అలాగే జీడిపప్పు కూడా వేసి బాగా మగ్గనివ్వాలి. ఈలోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు నేను ఎప్పటికప్పుడు ఫ్రెష్గానే చేసుకుంటాను. సో ఆ ఫ్రెష్గా చేయడం వల్ల ఆ స్మెల్ కానీ ఆ ఫ్లేవర్ కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆ పేస్ట్ కలిపినాక మనకు కావాల్సినంత రైస్లోకి ఎంత కావాలి అనుకుంటామో అంత కొత్తిమీర కట్ చేసి పెట్టుకొని, అలాగే పుదీనా కూడా మిక్సీలో వేసుకొని కొంచెం ఒక 2 tablespoons పెరుగేసి అందులోకి 2 పచ్చిమిర్చి కూడా బాగా వేసి ఇట్లా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ రెడీ అయిన పుదీనా కొత్తిమీర పేస్ట్ని ఇప్పుడు మగ్గిన క్యారెట్ ఆ మిశ్రమంలోకి వేసి మిక్స్ చేసుకోవాలి. ఇందులో పసుపు కూడా నేను యాడ్ చేశాను, బట్ వీడియో మిస్ అయిపోయింది. పసుపు వేయడం వల్ల రైస్ కలర్, మీరు పుదీనా అది వేసినప్పుడు కలర్ చాలా బ్రైట్గా రిచ్గా కనిపిస్తుంది. మనం యాడ్ చేసిన కొత్తిమీర అలాగే కూరగాయలు ఈ మిశ్రమం బాగా మగ్గిపోయింది. ఇప్పుడు నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకొని అలాగే ఒకసారి కలయబెట్టి తగినంత వాటర్ పోసి అలాగే సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకున్నాక ఈ రైస్ని మూత పెట్టి మగ్గించుకోవాలి. కుక్కర్లో పెట్టాలంటే 2 whistles వచ్చిన వెంటనే ఆపేసేయండి. అలాగే ఉంచితే ఎక్కువ మగ్గిపోయి మెత్తగా అవుతుంది. ఇప్పుడు కర్రీకి రెడీ చేసుకుందాము. పన్నీర్ ముక్కల్ని ఇలా కొంచెం బిగ్ సైజులో కట్ చేసి పెట్టుకొని కడాయిలోకి ఆయిల్ తీసుకొని వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. అలాగే వేయించేటప్పుడు కొంచెం ఉప్పు వేసి వేయిస్తే తర్వాత కర్రీలో వేసుకున్నప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు పన్నీర్ తీసుకున్నాక అదే కడాయిలోకి ఆయిల్లోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి అది కూడా బాగా వేగినాక అందులోకి పసుపు, ధనియాల పొడి, కారం, ఉప్పు వేసి బాగా కొంచెం సేపు మగ్గనిచ్చాలి. ఇవి ఇలా మగ్గుతుండగా మిక్సీ జార్లోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు, అలాగే టమాటాలు, అందులోకి ఒక 5-6 జీడిపప్పు కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. టొమాటోల్ని కట్ చేసేటప్పుడు తొడిమే పాట దగ్గర అలా తీసేసుకోవాలి చాక్ తోటి. ఎందుకంటే టమాటా పంట పండేటప్పుడు కెమికల్స్ ఏమన్నా ఎక్కువ వేసినప్పుడు అవి అక్కడే ఉంటాయి కాబట్టి ఆ పాట వరకు తీసేస్తే కొంతవరకు మనం సేవ్ అవ్వచ్చు. ఇది ఒక రకంగా ఒక టిప్. సో ఇలా ఆ పేస్ట్ రెడీ అయినాక ఇలా మగ్గిపోయిన ఆనియన్స్ దీంట్లోకి వేసి మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్నాక ఇంకా కొంచెం మిక్సీలో ఉన్న వాటర్ పోసి సో ఆ వాటర్ కూడా యాడ్ చేసేసి మిక్స్ చేసుకోవాలి. ఈలోపు దీంట్లో సాల్ట్ కూడా కావాల్సినంత వరకు వేసుకొని కాసేపు మగ్గనిద్దాము మూత పెట్టి. ఒక 4 to 5 minutes మగ్గిన తర్వాత ఇలా వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను కూడా యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఈలోపు కొంచెం పన్నీర్ని తురుము పట్టుకొని ఆ పన్నీర్ తురుము కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి.
సో ఇలా యాడ్ చేసుకోవడం వల్ల కొంచెం కర్రీ చిక్కగా క్రీమీ టెక్స్చర్ వస్తుంది. ఎందుకంటే రైస్ మనము జస్ట్ పుదీనా కొత్తిమీర అంతే, ఇంకేమీ ఫ్లేవర్స్ లేవు మసాలాలు. సో ఆ లైట్గా ఉన్న రైస్కి ఈ థిక్గా ఉన్న కర్రీతో చాలా బాగుంటుంది. తురుము వేసినాక ఒక 5 మినిట్స్ మగ్గించిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటే ఇంకా కర్రీ రెడీ అయిపోయినట్టే. విజిల్ లేకుండా పక్కన రైస్ పెట్టాం కదా, సో ఆ రైస్ కూడా రెడీ అయిపోయింది. చాలా నీట్గా వచ్చింది, ఎక్కువ మగ్గకుండా కరెక్ట్గా రైస్ గ్రెయిన్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. ఇప్పుడు ప్లేట్లోకి రైస్ అండ్ కర్రీని వడ్డించుకుందాము. ఇలా సింపుల్గా ఫాస్ట్గా పుదీనాతో అండ్ కొత్తిమీరని యూజ్ చేసి రైస్ ఐటమ్ స్పెషల్గాను ఉంటుంది అండ్ అలాగే సింపుల్గా ఉంటుంది, ఎక్కువ మసాలాలు లేకుండా. అండ్ కర్రీ వచ్చి చాలా రుచిగా ఉంటుంది. మెయిన్గా వెజిటేరియన్స్కి ఇది ఒక గుడ్ ఆప్షన్. సో ప్రోటీన్ రిచ్ ఉన్న కర్రీయే కదా, సో ఎవరైనా గెస్ట్లు వచ్చిన వాళ్ళు వెజిటేరియన్స్ అయినా ఇది చాలా బెస్ట్ ఆప్షను. మనకి స్పెషల్ డేస్లో స్పెషల్గాను ఉంటుంది, హెల్తీగాను ఉంటుంది. అలాగే దీంతోపాటు రైతా కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ సపోర్ట్ని ఇలాగే కంటిన్యూ చేయండి. ఏమైనా సజెషన్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.